సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్ థింగ్, ఎఫ్ఐడిఐ డేటాలోకి వెళ్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఎఫ్ఐడిఐ డేటాలో నిన్న నేను ఇది మీకు చూడమన్నాను. ఈ డేటా మీరు చూడండి డే క్లోజ్ అయ్యాక, బికాస్ డేటా లోడ్ అవ్వట్లేదు. నైట్ 9-10 అయిపోతుంది సెన్సిబుల్లో డేటా లోడ్ అయ్యేసరికి. స్టార్టింగ్లో 7-7:30 కల్లా వచ్చేసేది, ఇప్పుడు రావట్లే. పాయింట్ కొద్ది లేట్ అవుతుంది. సో ఇక్కడ ఏం పర్లేదు, ఏముంది. నిన్న ఏం జరిగింది, మంచి సెల్లింగే జరిగింది. 2539 క్రోర్స్ దాకా సెల్లింగ్ జరిగింది. అండ్ ఈ రోజు కూడా ఏం జరిగిందో చూపిస్తా. 16th నిన్న సెల్లింగ్ జరిగితే బట్ మార్కెట్ ఏం చేసింది, పైకి వెళ్ళింది. అది కూడా మనం చూద్దాం. అయితే ప్రజెంట్ అయితే మీకు డేటా ఇక్కడ సెల్లింగ్ కనబడుతుంది నిన్నటిది. ఈ రోజుది మోస్ట్లీ సెల్లింగే కనబడుతుంది. ఓకే, డన్. అండ్ నెక్స్ట్ న్యూస్లు ఏమైనా ఉన్నాయంటే, ఎస్, రేపు 18th ఫెబ్ ఇంట్రెస్ట్ రేట్ న్యూస్ ఉంది. అది 11:30 PM, అంటే రాత్రికి, అంటే మనకు 19th. సో 18th అయినా ఇంపాక్ట్ పడవచ్చు, లేదా 19th అయినా ఇంపాక్ట్ పడవచ్చు. రెండింటికి రెడీగా ఉండండి మీరు. ఓకే, ఎక్స్పైరీ రోజు అంటే నిఫ్టీ ఎక్స్పైరీ రోజు అయినా ఇంపాక్ట్ పడవచ్చు, లేదా రేపు 18th వెడ్నెస్డే అయినా ఇంపాక్ట్ పడవచ్చు. రెండింటి కోసం రెడీగా ఉండండి. ఓకేనా, దీన్ని పక్కన పెడతాం. ఇప్పుడు డేటా పాయింట్స్కి వెళ్ళేసరికి నిఫ్టీ 50 ఈరోజు ఇంట్రాడేలో ఎవరున్నారు, మార్నింగ్ నుంచి కాల్ సైడ్ పొజిషన్స్. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. నేను ఎప్పుడు ఏం చెప్తుంటానో ఇక్కడ గ్రాఫ్ చూడండి. మార్నింగ్ నుంచి కాల్ సైడ్ పొజిషన్సే ఎంత డ్రాస్టిక్గా పెరిగి 300 ఈ 300 to 4000 K దగ్గర ఇదే రేంజ్లో ఓపెన్ ఇంట్రెస్ట్ స్టాండర్డ్గా నిలబడిపోయింది. పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెద్దగా లేదు, అసలు పెరగలేదు కూడా. సో అందుకు మార్కెట్ ఈరోజు అప్ సైడ్ వెళ్ళలేదు. అండ్ కమింగ్ టు పుట్ సైడ్ మైనస్ అయింది ఓపెన్ ఇంట్రెస్ట్. టోటల్ ఓయోలో మేజర్ డిఫరెన్స్ ఏం లేదు. మీకు కనబడుతుందా? టోటల్ ఓయోస్ ఎప్పుడు ఇంపార్టెంట్ అని చెప్తాను. టోటల్ ఓయోలో పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. ఓకే, కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ కాల్ సైడ్ ఉన్నారు. ఎక్కడ చేంజింగ్ ఓయోలో, టోటల్ ఓయోలో కూడా కొద్దిగా కాల్ సైడ్ కొద్దిగా ఎక్కువ పెరిగారు ఈరోజు. కమింగ్ టు చేంజింగ్ ఓయో డిఫరెన్స్ అంతే, కొద్దిగా టోటల్ ఓయోలో కొద్దిగా ఎక్కువ ఉన్నారు అంతే. ఓకే, దీన్ని పక్కన పెడదాం. ఇంకా ఇప్పుడు నిఫ్టీ 50 లాస్ట్ 60 minutesలో ఏమైంది ఈరోజు, షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్, లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, ఇది జరిగింది. ఇందులో ఎక్కడైనా మేజర్ బిగ్ ప్లేయర్లు వచ్చారా అంటే నాకు ఎక్కడ బిగ్ క్వాంటిటీ కానీ బిగ్ ప్లేయర్ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ ఎక్కడ కనబడట్లేదు. షార్ట్ బిల్డప్ అంటే తెలుసు, సెల్ పొజిషన్స్ కొత్తవి, న్యూ సెల్ పొజిషన్స్. లాంగ్ బిల్డప్ అంటే న్యూ బై పొజిషన్స్. మీకు తెలుసు, నిన్న కూడా చెప్పాను షార్ట్ బిల్డప్ లాంగ్ బిల్డప్ మీద. దీని మీద డెడికేటెడ్గా వీడియో చేస్తాను, డోంట్ వరీ. మళ్ళీ షార్ట్ బిల్డప్ సేమ్ కొత్త సెల్. లాంగ్ అన్వైండింగ్ అంటే బై పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు, ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. మళ్ళీ కొంతమంది లాంగ్ బిల్డప్, మళ్ళీ కొంతమంది సెల్ షార్ట్ బిల్డప్. ఓవరాల్గా ఓకే, నాట్ మేజర్ బయింగ్ ఏం కాదు, మేజర్ సెల్లింగ్ ఏం కాదు. ఓకే, ఒక డీసెంట్గా నడుస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా లాస్ట్ 60 minutesలో చూడండి, ఎక్కడ బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్లు ఏం లేవు. ఏదో చిన్న రిటైల్ ట్రేడర్లు, ఏదో చిన్న ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్లు ఉంటారు చూసావా, వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నట్టు. ఇక్కడ ఏం జరిగింది, షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ బిల్డప్, షార్ట్, మళ్ళీ లాంగ్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్. అంత కామన్, ఒకే డైరెక్షన్లో ఉంది, పెద్ద మేజర్ డిఫరెన్స్ ఏం లేదు. సో దీన్ని కూడా మనం పక్కన పెడదాం. ఇప్పుడు కమింగ్ టు ఆల్గో. సో ఈరోజు మా ఆల్గో ట్రేడింగ్, బయింగ్ ఆల్గో 870 రూపీస్ లాస్ అండ్ సెల్లింగ్ ఆల్గో 2291 రూపీస్ ప్రాఫిట్. ఓకే, మీకు ఇక్కడ కనబడుతుంది కదా, ఇది సెల్లింగ్ ఆల్గో, ఇది బయింగ్ ఆల్గో. సో బయింగ్ ఆల్గోలో 800 లాస్, సెల్లింగ్ ఆల్గోలో నేను డైలీ ఆల్గో ప్రాఫిట్స్ చూపిస్తున్నాను. సెల్లింగ్ బయింగ్ ఓకే బాగానే నడుస్తున్నాయి, పక్కన పెడదాం. ఇప్పుడు కమింగ్ టు మార్కెట్లోకి వద్దా. నేను ఏ లెవెల్స్ మార్చలేదండి, యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉంచాను అలానే ఉంచాను. ఓకే, సో నిన్న మనం వాల్యూమ్ ప్రొఫైల్ వేస్తే 16th ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వాల్యూమ్ ప్రొఫైల్ వేస్తే, వాల్యూమ్ ప్రొఫైల్ ఎక్కడుంది, నిన్న నేను చూపించాను ఎక్కడుంది, ఇదే ప్లేస్లో కదా ఉంది. ఇదే ప్లేస్లో కదా మనం రెసిస్టెన్స్ మార్క్ చేసాం. మార్కెట్ ఏమైంది ఈరోజు, ఇదే ప్లేస్ నుంచి షార్ప్ రిజెక్షన్ తీసుకుని కిందకు వచ్చిందా లేదా. సో దట్స్ హౌ మీరు వాల్యూమ్ ప్రొఫైల్ వాడాలి. వాల్యూమ్ ప్రొఫైల్ తెలిస్తే, అంటే మీకు నిజంగా అర్థమైపోయి అసలు మీకు కరెక్ట్ వాడడం కానీ వస్తే మీరు 90% గేమ్. అంటే మెయిన్ బిగ్ ప్లేయర్ పొజిషన్స్ ఎక్కడ ఉన్నాయో ఈజీగా కనెక్ట్ ఉంటారు. బిగ్ ప్లేయర్ అని కాదు, మేజర్ పొజిషన్స్ ఎక్కడ ఉన్నాయో మీకు ఈజీగా తెలిసిపోయింది అనుకో, అక్కడికి వస్తేనే మీ ట్రేడ్ ఇనిషియేట్ చేయండి, లేకపోతే లేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి మార్కెట్ పడిపోయింది, మళ్ళీ ఇక్కడికి వస్తేనే ట్రేడ్ డౌన్ సైడ్కి ఇనిషియేట్ చేయాలి మీరు, లేకపోతే చేయకూడదు. వెయిట్ చేశాడు మీరు. మార్నింగ్ ఏమైంది, మార్కెట్ ఇక్కడ నుంచి షార్ప్ సెల్లింగ్ ప్రెషర్,
కంటిన్యూ, మళ్ళీ కొద్దిగా ప్రైజ్ యాక్షన్ క్రియేట్ చేసింది, పైకి వెళ్ళడానికి అవ్వలేదు, డౌన్ సైడ్ డే అంతా ఇంక టైం పాస్. మీరు సెన్సెక్స్ చూస్తే రోజంతా టైం పాస్ చేసింది. నేను అన్న చెప్పాను కూడా, స్పెషల్గా కంటిన్యూగా 2 days అప్ ట్రెండ్ అయిపోయింది, డౌన్ ట్రెండ్ అయిపోయింది, రేపు ఎక్స్పైరీ కాబట్టి సెన్సెక్స్ కన్ఫర్మ్గా ప్రీమియం డికే చేస్తారని. అదే జరిగింది. ప్రజెంట్ లెవెల్స్ పెట్టుకుందాం. ఏంటి, మార్కెట్లో మంచి ఫాల్ వచ్చి హాల్ట్ అయ్యింది, విచ్ ఈస్ వెరీ గుడ్. మనం 24,800 ఇది లెవెల్ గుర్తుపెట్టుకో. 24,800 నుంచి 24,825 ఇది లెవెల్. ఈ లెవెల్ కింద మీకు 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తే మీరు ఒక డౌన్ సైడ్కి ప్లాన్ చేయండి. ఓకే, సింపుల్. ఈ లెవెల్ కింద 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తే మీరు ఒక డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తారు. అట్ ద సేమ్ టైం 24,725 ఇక్కడ నుంచి 24,700 ఇది ఈ లెవెల్ కింద కూడా మీకు మార్కెట్ వస్తే డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తారు. సింపుల్ లాజిక్ అంతే. సింగిల్ క్యాండిల్లో వచ్చిన స్లో అండ్ స్టడీగా వచ్చిన, సింగిల్ క్యాండిల్ వచ్చింది అనుకో వెయిట్ చేయండి, నెక్స్ట్ దీని కిందకి వెళ్తే ట్రేడ్ చేయండి. అదే స్లో అండ్ స్టడీగా వస్తే నీట్గా డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోండి. ఓకే, అప్ సైడ్కి కాదు, డౌన్ సైడ్కి. ఇన్ కేసు రేపు మళ్ళీ మార్కెట్ ఫ్లాట్ ఏదో గ్యాప్ అప్పుడు ఏదో చిన్నది ఇలా పైకి వెళ్ళింది అనుకో, అప్ సైడ్కి ఏ ట్రేడ్ ప్లాన్ చేయొద్దు. ఎక్కడ అప్ సైడ్కి ప్లాన్ చేద్దాం, ఇది కూడా దాటనివ్వండి. ఇది కూడా 24,950 దీని పైకి వెళ్ళిపోయి మనకు ఒక 1 hour క్యాండిల్ ఇవ్వనివ్వండి, బెటర్. మోర్ కన్ఫర్మేషన్ కోసం 24,950 పైన మనకి 1 hour క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే మనం అప్ సైడ్కి ప్లాన్ చేద్దాం. దీనిపైన అప్ సైడ్కి ప్లాన్ చేద్దాం, దీనిపైన కూడా అప్ సైడే. అది 25,025. ఈ జోన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ, ఇది మీరు ఒక 5 points పైన కింద పెట్టుకుంటే మీకు జోన్ వస్తుంది. సో ఇక్కడ ఒక అప్ సైడ్కి ప్లాన్ చేద్దాం, ఇక్కడ ఒక అప్ సైడ్కి ప్లాన్ చేద్దాం. ఓకే, ఇక్కడ బట్ 1 hour టైం ఫ్రేమ్ 1 hour క్యాండిల్ క్లోజింగ్ ఇవ్వాలి. దీనిపైన 30 minutes 15 minutes ఏది ఇచ్చినా పర్లేదు ఇక్కడ, ఎందుకంటే ఆల్రెడీ ట్రెండ్ కంటిన్యూ అవుతుంటుంది కాబట్టి. సో మనం కంటిన్యూస్లో వెళ్ళిపోవచ్చు. బట్ ఇక్కడ నాకు 1 hour క్యాండిల్ క్లోజింగ్ రావాలి. దీని కింద 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తే ఐ విల్ ప్లాన్ డౌన్ సైడ్. ఈ లాక్డ్ ఉంటే ఏంటన్న పరిస్థితి పెద్దగా ప్రిఫర్ చేయొద్దు. ప్రీవియస్ డే కూడా ఇక్కడ మొత్తం టైం పాస్ అయింది, ఈ రోజు కూడా మార్కెట్ బాగా టైం పాస్ చేసింది. సో ఈ కొద్దిగా ఈ జోను టైం పాస్ జోను. ఓకే, టైం పాస్ చేస్తుంది. సో ఇక్కడ మీరు ఏమి ప్లాన్ చేయొద్దు, ఇది నా వ్యూ. ఓకే, కమింగ్ టు సెన్సెక్స్కి వెళ్ళిపోయేసరికి మీరు సెన్సెక్స్లో కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను ఏం చెప్పాను ఈరోజు మార్కెట్ ఏం చేసిందని. నేను ఇదే లెవెల్ ఇక్కడ నుంచే మార్కెట్ పడింది, బట్ నేను క్లారిటీగా చెప్పానా, మార్కెట్ అప్ ట్రెండ్ అయిపోయింది. మీరు ప్రీవియస్ ఒకసారి జూమ్ చేసి చూస్తే మీకు తెలుస్తుంది. ఇగో చూడండి, మార్కెట్ ఒక మంచి డౌన్ ట్రెండ్ అయింది, గ్యాప్ డౌన్ ఓపెన్ అవడం వల్ల ఒక ట్రెండ్ కంటిన్యూ అయిపోయింది ఇది. ఓకే, సో ఒక మంచి ట్రెండింగ్ మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక ట్రెండింగ్ మార్కెట్ అప్ సైడ్ డౌన్ సైడ్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అప్ సైడ్ అయిపోయింది. సో ఎక్స్పైరీ దొరుకుతుంది కాబట్టి కన్ఫర్మ్గా ప్రీమియం డికే చేస్తారు. ఈ ట్రెండింగ్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయొద్దు అని చెప్తాను. ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎక్స్పైరీకి ముందు 2 రోజులు కంటిన్యూగా ట్రెండింగ్ మార్కెట్ అయిపోతే ఎక్స్పైరీ కన్ఫర్మ్గా సైడ్ వేస్ మార్కెట్ అయిపోతుంది. అదే ఎక్స్పైరీకి ముందు కంటిన్యూగా 2-3 రోజులు సైడ్ వేస్ మార్కెట్ జోన్ బౌండ్ మార్కెట్ అనుకో, కన్ఫర్మ్గా ఎక్స్పైరీ రోజు ట్రెండింగ్ మార్కెట్ అవుతుంది. ఇన్ కేసు ఎక్స్పైరీ రోజు అవ్వలేదంటే నెక్స్ట్ ఫ్రైడే కానీ నెక్స్ట్ వెడ్నెస్డే కానీ కన్ఫర్మ్గా అవుతుంది. ఓకే, అంటే సెన్సెక్స్ ఎక్స్పైరీ గురించి చెప్పట్లేదు, నిఫ్టీ గురించి చెప్తున్నా. ఇప్పుడు నిఫ్టీ ఎక్స్పైరీ ఎప్పుడు థర్స్డే, ఎక్స్పైరీకి 2 రోజులు ముందు మండే, ట్యూస్డే, వెడ్నెస్డే 3 days సైడ్ వేస్ మార్కెటే, రేంజ్ బౌండ్ మార్కెటే, వాలటైల్ మార్కెట్. దాన్ని డెఫినెట్గా థర్స్డే కానీ ఫ్రైడే కానీ ఏదో ఒక రోజు ట్రెండింగ్ మార్కెట్ వస్తుంది, కన్ఫర్మ్గా గుర్తుపెట్టుకోండి. లేదు ఈ వీక్ అంతా ఇలా సైడ్ వేస్ ఉందనుకో, మేబీ వెరీ రేర్ కేసెస్ థర్స్డే ఫ్రైడే కూడా సైడ్ వేస్ ఉందనుకో, దాన్ని డెఫినెట్గా నెక్స్ట్ వచ్చే మండే కానీ నెక్స్ట్ వచ్చే ట్యూస్డే కానీ 2 రోజులు పక్కగా ఏదో ఒక రోజు ట్రెండింగ్ మార్కెట్ అవుద్ది. బికాజ్ మార్కెట్ ఒక వీక్లో మినిమం ఒక 500 points ట్రావెల్ చేయాలి. ఏది ట్రావెల్ అవ్వకుండా, అంటే మినిమం 500, నేనేం చెప్తున్నాను మినిమం 500, ఏది ట్రావెల్ అవ్వకుండా అట్లానే ఉండిపోయింది అనుకో, పక్కాగా ఎటోకట్టు మార్కెట్ మూమెంటం ఇవ్వాలి. ఐ విల్ షో యూ విత్ లైవ్ ఎగ్జాంపుల్. చూడండి, ఇది వీక్లీ క్యాండిల్, ఒక వీక్కి క్యాండిల్ ఫామ్ అయ్యే క్యాండిల్ అనమాట. సో ఒక వీక్కి మార్కెట్ డౌన్ నుంచి పై వరకు ఎన్ని పాయింట్లు ట్రావెల్ చేస్తుంది, 2000 points. ఓకే, ఈజీగా 2000 points. సో అట్లీస్ట్ మార్కెట్ 500 points చూడండి, లాస్ట్ వీక్ 2000, ఈ వీక్ 2000 points. దీని కొద్దిగా పక్కకి వెళ్దాం. ఇది ఎక్కడ నుంచి ఇక్కడ నుంచి అట్లీస్ట్ ఇది ఒక 1300 points. అర్థం చేసుకోండి, క్యాండిల్ 1300 points. ప్రజెంట్ ఇప్పుడు ఉన్న వీక్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఆల్మోస్ట్ 800 points. సో అట్లీస్ట్ 500 points అయినా ట్రావెల్ చేయాలి. అంతేగాని కంటిన్యూగా వీక్లో అది ఉండిపోయింది అనుకో, దాన్ని డెఫినెట్గా ఏదో ఒక రోజు ట్రెండింగ్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ ట్రెండింగ్ మార్కెట్ అయిపోయింది కాబట్టి నేను చెప్పాను కన్ఫర్మ్గా జోన్ బౌండ్ మార్కెట్ అయిపోద్ది, ప్రీమియం తింటారని. ఇప్పుడు ఏమవ్వచ్చు, రేపు కూడా సైడ్ వేస్ మార్కెట్ ఉంటుందండి. ఎందుకంటే
ట్రెండింగ్ మార్కెట్ అయింది కాబట్టి రేపు కూడా ప్రీమియం తింటారు. అండ్ థర్స్డే నిఫ్టీ ఎక్స్పైరీ రోజు కూడా ప్రీమియం తింటారు. కాకపోతే నిఫ్టీ ఎక్స్పైరీ రోజు ఎలా జరుగుతుందంటే ఎక్స్పైరీ మార్నింగ్ నుంచి అయినా సైడ్ వేస్ ఉండి సెకండ్ హాఫ్లో ఒక స్పైక్ రావచ్చు, లేదంటే ఫస్ట్ హాఫ్లో స్పైక్ వచ్చేసి వెంటనే మార్నింగ్ వచ్చి సెకండ్ హాఫ్ అంతా టైం పాస్ చేయొచ్చు. ఈ రెండిట్లో ఏదో జరగచ్చు, దాని గురించి మనం మాట్లాడదాం. అండ్ రేపు ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కూడా ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్త. ఓకే, సో పాయింట్ ఏంటి, సెన్సెక్స్ 81,800 నుంచి 81,850 ఇది పైన స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఇది ఇలానే ఉంచుకోండి, దీన్ని ఏం కెలకొద్దు, ఇది ఇలా యాస్టీజ్ ఇదే రెసిస్టెన్స్. మార్కెట్ ఏమైంది, ఇక్కడ టైం పాస్ చేసింది, ఈ జోన్ అంతా టైం పాస్ జోన్. ఓకే, టైం పాస్ జోన్ ఇది. ఈ జోన్లో మనం మీరు ఏం ప్లాన్ చేయొద్దు, కన్ఫర్మ్గా ఏమీ ప్లాన్ చేయొద్దు. డౌన్ సైడ్కి మాత్రం 81,200 నుంచి 81,150 ఈ జోన్. దీని కింద 13 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వచ్చి దాని కింద 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే ఇక్కడ మీరు డౌన్ సైడ్ ప్లాన్ చేయండి. కన్ఫర్మ్గా కళ్ళు మూసుకొని డౌన్ సైడ్కి ప్లాన్ చేయండి అంతే. దీని కింద డౌన్ సైడ్, దీని పైన మాత్రం 1 అవర్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే అప్ సైడ్. ఈ లాఫ్ట్ ఉందా, వదిలేయండి. వదిలేయండి అంటే వదిలేయండి, ప్లీజ్ దయచేసి వదిలేయండి. ఓకే, సెన్సెక్స్ చాలా సింపుల్ లెవెల్, ఎందుకంటే స్పేస్ ఉంది సెన్సెక్స్కి. ఇక్కడ ఇంత పెద్ద స్పేస్ ఉంది, ఇది దాటి వెళ్తేనే మనం ఎటో ఒకటి ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు చాలా మందికి డౌట్ రావచ్చు, ఏంటన్నా ఇంత జోన్, ఇది ఇంత పెద్ద జోన్ ఉంది, మా బయ్యర్స్కి ఉపయోగపడట్లేదు. బయ్యర్స్కి ఎవ్రీడే ట్రేడ్ రాదండి. అబ్జర్వ్ చేయండి, బయ్యర్కి ఎప్పుడు ట్రేడ్ వస్తుంది అయితే నీ లెవెల్ దగ్గరికి ఎక్కడికైనా రావాలి, ఎక్కడికైనా రావాలి. ఇప్పుడు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి రోజంతా ఇక్కడ టైం పాస్ చేస్తే నీ లెవెల్ దగ్గరికి రాకపోతే నువ్వు ఎక్కడ ఎంట్రీ తీసేసుకుంటావు. సో బయ్యర్ అన్నాడు కన్ఫామ్గా పేషెన్స్తో వెయిట్ చేసి తను అనుకున్న లెవెల్ దగ్గరకు వస్తేనే అక్కడ నువ్వు ఎక్కడి నుంచి పడుతుంది అనిపిస్తే పుట్ ఆప్షన్ బై చేయడమో, లేదా ఎక్కడి నుంచి పైకి వెళ్తుంది అంటే కాల్ ఆప్షన్ బై చేయడం, అంటే నీ లెవెల్ దగ్గర నువ్వు ఒక వ్యూ పెట్టుకొని కూర్చోవాలి. అది బయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూ. కన్ఫామ్గా బయ్యర్ పేషెన్స్తో వెయిట్ చేసి నీ లెవెల్ దగ్గరకు వస్తే మార్కెట్ నీకు చెప్పాలి, బాబు నువ్వు ఈ లెవెల్ రెసిస్టెన్స్ అనుకున్నావు, ఈ లెవెల్ సపోర్ట్ అనుకున్నావు, నేను నీ లెవెల్ దగ్గరకు వచ్చాను, నన్ను బై చేయని మార్కెట్ నీకు చెప్పాలి, కనబడాలి నీకు మార్కెట్లో. అప్పుడే చేయాలి బయ్యర్, అప్పుడే సక్సెస్ అవుతాడు. సెల్లర్ అంటారా, మార్కెట్ రేంజ్లో ఉందనుకో, ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ లోపలే మార్కెట్ ఉందనుకో, పైన కింద సెల్ చేసి కూర్చుంటే చాలు, అడిగి డబ్బులు వస్తాయి. ఈరోజు మాకు ఆల్గో, ఈరోజు నాకు వచ్చింది చూసారా, చూపిస్తాను చూడండి. ఆల్గో రెండు వైపులా సెల్ చేసి కూర్చుంది, ఆల్గో సెల్లింగ్ ఆల్గో. ఇగో మీకు ఇంకా చూపిస్తాను ఎక్కడ ఏ స్ట్రైక్ ప్రైస్ అంటే ఇది, ఇగో ఇది 81,600 కాల్, 81,600 పుట్టు. ఎద్దామనే కాల్ పుట్టు రెండు సెల్ చేసుకుంది. ఆల్రెడీ ఎద్దామనే కాల్ పుట్టు ఎన్నిసార్లు స్టాప్ లాస్ తిన్నదో చూడండి. ఫస్ట్ టైం మార్నింగ్ ఇక్కడ తీసుకుంది, ఇగో 460 స్టాప్ లాస్ తిన్నది, 559 స్టాప్ లాస్ తిన్నది. మళ్ళీ ఇగో ఇక్కడ చూడండి, మళ్ళీ 630 రూపీస్ స్టాప్ లాస్ తిన్నది, 81,600, మళ్ళీ 600 తిన్నది, మళ్ళీ పుట్ సైడ్ ఇంకో 500 తిన్నది. బట్ డే ఎండ్కి ఏమైంది, మార్కెట్ వాలటైల్ అవ్వడం వల్ల తిన్నది. బట్ డే ఎండ్కి ఓవరాల్గా మొత్తం ప్రీమియం ఎంత, 225 రూపీస్, 184 రూపీస్ ప్రీమియం. మొత్తం 0 అయిన వరకు వెయిట్ చేసింది. ఇగో 2 రూపీస్, 15 రూపీస్, మొత్తం 0 అయ్యే వరకు వెయిట్ చేసి మొత్తం ప్రీమియం తిన్నది. సో అలా ఆల్గో పనిచేస్తుంది అనమాట. ఐ హోప్ అర్థమైంది. ఇక్కడ 3,000, ఇక్కడ ఓవరాల్గా 3,000 దగ్గర ప్రాఫిట్ మంచిగా వచ్చింది. సో అట్లా మనం మార్కెట్ అనేది చూసుకుంటుంది. సో సైడ్ వేస్ మార్కెట్లు ఉన్నప్పుడు ఎలాగైనా సెల్లర్కి బెనిఫిట్. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బయ్యర్కు ఉన్న ఛాన్స్ 20%. మార్కెటు మూమెంటంలో ఉంటేనే బయ్యర్ ప్రాఫిట్ సంపాదించగలడు. అంటే ఇన్ కేస్ మీరు రెసిస్టెన్స్ దగ్గర కూడా, సపోర్ట్ దగ్గర కూడా ఉన్నా, నీ మార్కెట్ నీ సపోర్ట్ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చినా నువ్వు ఎంట్రీ తీసుకున్న ప్రీమియం కన్ఫామ్గా పెరుగుతూ వెళ్ళాలి, మూమెంటం ఉండాలి ప్రీమియంలో. అప్పుడు మాత్రమే బయ్యరు డబ్బులు సంపాదించుకోగలడు. అదే సెల్లర్ అనుకోండి, మార్కెట్ తన దగ్గరకు వస్తే చాలు, తను సెల్ చేసి కూర్చుంటే మూమెంటం ఉన్నా, ఒకవేళ తను అనుకున్న డైరెక్షన్లో మూమెంటం ఉంటే ఏముంది, సెల్ చేశాడు కాబట్టి కన్ఫర్మ్గా డబ్బులు సంపాదిస్తాడు. ఇన్ కేస్ మూమెంటం లేదు, మార్కెట్ సైడ్ వేస్ ఉందనుకో, ఎలాగా ప్రీమియం డికే వల్ల డబ్బులు సంపాదిస్తాడు. సో బయ్యర్కి సెల్లర్కి 2 అడ్వాంటేజ్లు. బయ్యర్కి ఓన్లీ మూమెంటం వల్లే డబ్బులు వస్తాయి, అది బయ్యర్కి ఉన్న ఒకే అడ్వాంటేజ్. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకా ఇది మన టెలిగ్రామ్ ఛానల్స్, ఇది ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్, ఇది పేడు. నేను రేపు ఎల్లుండి నుంచి కన్ఫర్మ్గా లైవ్కి వస్తా, 101% లైవ్కి వస్తే ఇది నా మాట. ఓకే, మా యూట్యూబ్ లైవ్కి వస్తాను, అందరూ నన్ను చూడొచ్చు, మీరు అక్కడ మనం డిస్కస్ చేసుకోవచ్చు డే ట్రేడింగ్. ఓకే, ఈ మంత్ అంతా వస్తాను. నెక్స్ట్ యూట్యూబ్ లైవ్కి రావాలంటే రేపు ఒక్కరోజు వదిలేండి, ఎల్లుండి నుంచి వస్తాను. రేపు ఒక్కరోజు పని ఉందా, చిన్న పని చూసుకొని ఎల్లుండి నుంచి వచ్చేస్తాను. నెక్స్ట్ ఇంకా అవును, చాలామంది అడుగుతున్నారు A to Z కోర్స్ ఆఫర్లో ఉందని. ఎస్, డెఫినెట్గా ఇంకా ఆఫర్లో ఉంది. ఓన్లీ ఇంకా 2 సీట్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. 7001456759 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే నేను డీటెయిల్స్ పంపిస్తాను, మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. 2 సీట్స్ మాత్రం లెఫ్ట్ ఉన్నాయి.
ప్రజెంట్ కోర్స్ ఫీజు 16,000 ఉంది. మీరు నిజంగా జాయిన్ అవ్వాలి అనుకుంటే, నేర్చుకోవాలి, ఏదైనా బయింగ్ సెల్లింగ్ ఆల్గో ఏదైనా నేర్చుకోవాలనుకుంటే డెఫినెట్గా ఈ నెంబర్ మెసేజ్ చేయండి. లేదంటే మీరు డైరెక్ట్గా తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యాప్ డౌన్లోడ్ చేసి పేమెంట్ చేసినా ఓకే. బట్ మీరు నా గ్రూప్లో యాడ్ అవ్వాలంటే 7001456759 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తేనే మీకు గ్రూప్లో యాడ్ చేయగలం. అండ్ నెక్స్ట్ మనం కొత్తగా ఇంకొక ట్రేడింగ్ చేయబోతున్నాం. అదేంటంటే డెల్టా ఎక్స్చేంజ్ ఆల్రెడీ మనం లైవ్లో అప్పుడు చేసాం, గుర్తుందా? డెల్టా ఎక్స్చేంజ్లో బిట్ కాయిన్ మనం ట్రేడింగ్ చేసాం. ఇప్పుడు సేమ్ అదే బిట్ కాయిన్లో మనం హెడ్జింగ్ చేయబోతున్నాం. ఎందుకంటే బిట్ కాయిన్లో మీకు చూపిస్తాను. ఇప్పుడు బిట్ కాయిన్ చార్ట్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో ఇదేంటి 1 డే టైం ఫ్రేమ్ ఉంది. సో 30 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి రావాలి నాకు. సో 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో మార్కెట్ ఇప్పుడు ఇక్కడ 6:30కి ఎక్స్పైరీ అయిపోద్ది. ఎక్కడ ఈ ప్రీమియమ్స్ ఏవైతే ఇప్పుడు ఉన్నాయో 18th ప్రీమియంలు ఇప్పుడు 6:30కి ఇవన్నీ జీరో అయిపోతాయి. ఆల్మోస్ట్ ఇక్కడ కరిగిపోతుంది ప్రీమియం. ఇవన్నీ ఇప్పుడు జీరో అయిపోతాయి. ఓకే, సారీ 17th అయిపోయింది, 18th స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. సో ఇక్కడ 5:30కి జీరో అయిపోతాయి అనమాట ఎవ్రీడే. ఇక్కడ ఏమైపోయింది? ఆల్రెడీ జీరో అయిపోయింది. సో 18th ప్రీమియంలు రేపు పొద్దున్న 9-9:30కి వచ్చి మనం హెడ్జ్ పొజిషన్స్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు డెల్టా ఎక్స్చేంజ్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే స్ట్రాటజీ బిల్డర్ అని చెప్పి ఒకటి మనకి ఇచ్చారు. దీనివల్ల ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఇవన్నీ A to Z కోర్సులు ఉన్నాయండి. ఇవన్నీ A to Z కోర్సులు ఉన్నాయి, నేను చూపిస్తా. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం బిట్ కాయిన్ ఎక్స్పైరీ ఇక్కడతో అయిపోయింది, ఈరోజుతో ఎక్స్పైరీ. ఓకే, మళ్ళీ రేపు మనకి సేమ్ 18th 13 14 15 16 17 5:30 6 ఆ టైంకి 18 ఈ టైంకి ఎక్స్పైరీ అవుతుంది. రేపు మళ్ళీ ఇదే టైంకి ఎక్స్పైరీ అవుద్ది, 18 ఆ టైంకి 6 గంటలకు ఆ టైంకి ఎక్స్పైరీ అవుద్ది. సో రేపు పొద్దున్న నేను 9-9:30కి వచ్చి, రేపు పొద్దున్న మనం మార్కెట్ ఇదే టైంలో వచ్చి మన మార్కెట్ ఇదే టైంలో అంటే 9-9:15 ఆ టైంకి వచ్చి ఈ టైంలో రేపు పొద్దున్న ఇదే టైంలో మార్కెట్ ఒకవేళ మనకి బిట్ కాయిన్ అయితే డౌన్ కానీ లేదా అప్ కానీ, నా స్ట్రాటజీ ప్రకారం నా దగ్గర ఉన్న టూల్స్, నా దగ్గర ఉన్న బై అండ్ సెల్ సిగ్నల్ ఉన్నాయి చూసారా, 4x ఉంది, బిబి ట్రాప్ ఉంది. సో ఇవి యూజ్ చేసి ఇక్కడ ఎక్కడ నాకు బై సిగ్నల్ వచ్చింది, ఎక్కడ సెల్ సిగ్నల్ వచ్చిందో నేను చూసుకొని దాన్ని బట్టి రేపు నేను ఇక్కడ ఒక ఎంట్రీ తీసుకుంటాను. అది ఎలా ఉంటుంది ఎంట్రీ అంటే హెడ్జ్ పొజిషన్. ఇన్ కేస్ ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తుంది అనిపించింది అనుకో, పైకి వెళ్తుంది అంటే మనం ఏం చేస్తాం, నార్మల్ కాల్ ఆప్షన్ బై చేస్తాం కదా, ఇక్కడ కూడా అంతే, కాల్ ఆప్షన్ బై చేస్తాం, దూరంగా వెళ్ళి ఇంకొక కాల్ ఆప్షన్ సెల్ చేస్తాం రేపుడిది. ఇప్పుడు పే ఆఫ్ గ్రాఫ్ మీకు చూపిస్తాను, అట్లీస్ట్ 10 లాట్స్. ఇది నేను డైరెక్ట్ స్ట్రాటజీ మీకు చెప్తున్నాను. 10 లాట్స్ మీరు ఇక్కడ చూస్తే పే ఆఫ్ గ్రాఫ్ ఇక $3 లాస్, $5 దగ్గర ప్రాఫిట్, 1:1 మీద కొద్దిగా ఎక్కువ. బట్ ఇందులో మనం చెక్ చేసుకోవాలి, మనకి ప్రాఫిట్ సరిగ్గా రావాలంటే పే ఆఫ్ గ్రాఫ్ అంటే మనం ఏంటంటే ప్రీమియం చెక్ చేసుకోవాలి. ఇది $3 లాస్, ఇది $4 ప్రాఫిట్, అట్లా మనం చూసుకొని చెక్ చేసుకోవాలి. బట్ ఇప్పుడు కాదు, రేపు 9 o'clock తీసుకోవడం, ఇక్కడ లాస్ చాలా తగ్గిపోద్ది. $2 $3 లాస్ ఉంటుంది, $5-6 ప్రాఫిట్ ఉంటుంది, 1:6 రిస్క్ రేషియో వస్తుంది. అది డిపెండ్స్ అనమాట. అయితే ఇలా చేయొచ్చు అంటే ఈ స్ప్రెడ్ యూస్ చేయొచ్చు, లేదనుకో మార్కెట్ వెళ్తుంది అనిపిస్తే ఇలా ఈ స్ప్రెడ్ కూడా యూస్ చేయొచ్చు. ఇగో పుట్ ఆప్షన్ సెల్ చేస్తాం, దూరంగా వెళ్ళి ఒక కాల్ సేమ్ పుట్ ఆప్షన్ బై చేస్తాం. ఇవి కూడా సేమ్ మార్కెట్ అప్ సైడ్ డైరెక్షన్కే చూపిస్తాను చూడండి. ఇది కూడా సేమ్ మార్కెట్ అప్ సైడ్ డైరెక్షన్కి. ఇందులో కూడా చూడండి $6 లాస్, $3 ప్రాఫిట్. బట్ రిస్క్ రివార్డ్ మనం చూసుకోవాలి. ఇక్కడ రిస్క్ రివార్డ్ కూర్చోట్లే. మనం ఏం చేస్తామంటే కొద్దిగా ఇన్ ద మనీలో సెల్ చేసి ఫస్ట్ ఓటీఎం బై చేయడం చూస్తాం. ఇట్లా మీరు చూసుకోవాలన్నమాట. పే ఆఫ్ గ్రాఫ్లో ఎందుకు రాలేదు చెప్పండి, లాట్ సైజు లేదు కాబట్టి. 10 లాట్స్ వేస్తే అక్కడ మీకు వస్తుంది, పే ఆఫ్ గ్రాఫ్ వస్తుంది. ఇక్కడ మీరు చూడండి $3 $4 లాస్, 1:1 రేషియో. సో అట్లా మీరు ఈజీగా సెల్ చేసుకోవచ్చు. ఇది కూడా కాకపోతే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ మీకు ఇది కూడా రాలేదనుకోండి, స్టాలిన్ ట్రయాంగిల్ కూడా వాడుకోవచ్చు అండి. అంటే అట్ ద మనీ దగ్గర కాల్ పుట్ 2 సెల్ చేసి ఇలా కూడా. దీనికి పెద్దగా మనకి మన ఇండియన్ మార్కెట్ లాగా ఎక్కువ డబ్బులు అడగదు, ఎందుకంటే ఇక్కడ మార్జిన్ బెనిఫిట్ ఉంది కాబట్టి. సో ఇది మనకి ఎగ్జాంపుల్ చూస్తే $14 ప్రాఫిట్ వస్తుంది, అన్లిమిటెడ్ లాస్ ఉంది. బట్ మనం ఏం చేస్తామంటే 1 2 3 4 5 ఐదోది బై చేస్తాం. ఇక్కడ కూడా 1 2 3 4 5 ఐదోది బై చేస్తాం. సో ఇట్లా బై చేయడం వల్ల మనకి లాస్ అనేది మినిమైజ్ అయిపోద్ది. మీరు చూడండి, చూపిస్తాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్పెట్స్ ట్రయింగ్ మొత్తం అన్నీ నేర్పించాను నేను. చూడండి, ఓన్లీ $2 లాస్, $6 ప్రాఫిట్. ఇన్ కేస్ మార్కెట్ ఈ రేంజ్లో ఉండిపోతే ఓకే. సో మార్కెట్ ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా నాకు లాస్ వస్తుంది.
బట్ ఇదే రేంజ్లో ఉండిపోతే నాకు ప్రాఫిట్ వస్తుంది. మీకు ఇంకా క్లారిటీగా చూపించాలంటే ఇది జూమ్ అవ్వట్లేదు, జూమ్ అయితే బాగుంది. ఇది జూమ్ అవ్వట్లేదు. సో జూమ్ అయితే బాగుంది, సేమ్ ఇలాగే మన పే ఆఫ్ గ్రాఫ్ లాగే. సో ఇవి ఏంటంటే నేను ఇవే ప్లాన్ చేస్తున్నాను నెక్స్ట్ మంత్ నుంచి డెల్టా ఎక్స్చేంజ్లో ట్రేడ్ చేయడానికి వీలైతే లైవ్ వస్తాను. లేదంటే మన ప్రీమియం టెలిగ్రామ్ గ్రూపు నార్మల్ డెల్టా ఎక్స్చేంజ్లో ఎవరైతే నా త్రూ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో వాళ్ళకి ఇక్కడ యాడ్ చేస్తాను. సో నెక్స్ట్ నుంచి నేను ట్రేడ్ తీసుకుంటే డెఫినెట్గా నేను ప్లేస్ చేస్తాను. ఓకే, దానికి మెయిన్ మనకి ప్రీమియం ప్యాక్ కావాలి కాబట్టి ఇక్కడ మన ట్రేడ్స్ ప్లేస్ చేయగలం. నేను ప్లాన్ ఛానల్ కావాలంటే కస్టమర్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్నప్పటికీ వీడియోస్ చూస్తాను. నేర్చుకొని ట్రేడ్ చేయండి. నేర్చుకుంటే సక్సెస్ అవుతారు, డెఫినెట్గా అవుతారు. నేర్చుకోవడానికి ముందు ప్రిఫరెన్స్ పెట్టండి, తర్వాత మార్కెట్లో డబ్బులు పెట్టండి. అనవసరంగా డబ్బులు పోగొట్టుకొని అయ్యో నేర్చుకోలేదని అయితే బాధపడద్దు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్.